హలో సార్, మీ పేరు? కిరణ్ కుమార్. ప్రెజెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్ ఇక్కడ తెలంగాణలో? చాలా వరస్ట్గా ఉంది సార్. చాలా మటుకు కొందరు ప్రాపర్టీస్ కొనడానికి భయపడుతున్నారు, రియలైజ్ చేయడానికి భయపడుతున్నారు. చాలా మటుకు ధరలు చూస్తేనేమో కిరాణా సామాన్లు, రైసు అన్నీ పెరిగినాయి. ఇంకోటి కళ్యాణ లక్ష్మి ఇస్తానని అదే ₹1,00,000 బంగారం ఇస్తలేరు. చాలామంది ఫీల్ అవుతుండ్రు. అది ఇస్తాన్నాడు, తులం బంగారం ఇస్తానని అది ఇవ్వలేదు. పోనీ వైట్ కార్డు ఎవరికన్నా వస్తుందంటే సాధారణంగా ఒక ఫ్యామిలీకి మొత్తం వస్తుంది అన్నారు. తెల్ల రేషన్ కార్డు అందరికి ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి అన్నారు కదా సార్, కరెక్టే, నేను ఒప్పుకుంటా. మీరు ఒకసారి సర్వే చేయండి దాని గురించి, ఎవరెవరికి వచ్చిందో ఇంటింటికి పోయి సర్వే చేయండి, ఎవరెవరు బెనిఫిట్ పడ్డారు. ఇప్పుడు లాస్ట్ టైం ఎవరో గవర్నమెంట్ అని ఉండండి, ప్రజెంట్ కేసీఆర్ ఉండండి, బీజేపీ ఉంటే ఒకళ్ళు సర్వే చేయండి. సర్వే చేస్తే ఎవరు బెనిఫిట్ పడుతున్నారు, ఎవరు బెనిఫిట్ పడతలేరు, ఎవరు కార్యకర్తలు బాగుపడుతున్నారు, ఎవరు కార్యకర్తలు లోకల్గా పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ బాగుతున్నారు. మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాల్సిందే సార్. వాడు ఏదో ఇల్లు కట్టుకుంటాడు, కష్టపడి అప్పులు తీర్పుకోవడానికి వానికి 20 ఏళ్ళు గడిచిపోతుంది. కానీ నేను అనడం ఏంటంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయితే లేదు. గృహలక్ష్మి అన్నారు, అది ఇస్తాను, అది ఇవ్వలేదు. అందరు హోపుకుండి గెలిపించారు, కానీ అవి ఇవాళ ఏ బెనిఫిట్స్ లేవు సార్. మరి కేసీఆర్ రాని లేదు బీజేపీ రాని ఎవరికైనా చెప్తున్నా, మిడిల్ క్లాస్ పీపుల్ని పట్టించుకోండి, రేటు తగ్గియండి. మాకు ఏ పరిపాలన ఏది చేసినా కూడా మిడిల్ క్లాస్ కావాల్సింది ఏంటంటే బెనిఫిట్స్ అన్నా చెయ్యండి, రేట్లు పెంచకండి. పెట్రోల్ కానీ, ఇప్పుడు గ్యాస్ రేట్స్ కానీ, సౌదాలు కానీ, కందిపప్పు కొనడానికి పోయినా ఏదైనా రేట్లు ఉన్నాయి. పోనీ బియ్యం నుంచి రేషన్ దుకాణానికి బియ్యం వస్తుంది కాదంటలేండి, కానీ ఎవరు తింటారు? అది సన్న బియ్యం అన్నారు, మధ్యలో దొడ్డు బియ్యం కలుపుకుంటారు దాంట్లో. అది మీరు కూడా వస్తే సర్వే చేయండి, ఇంటింటికి సర్వే చేసినట్టు దీన్ని కూడా బెనిఫిట్లు ఎవరు పడుతున్నారు, ఎవరు సుఖపడుతున్నారు అనేది సర్వే చేస్తే తెలుస్తుంది. కొన్ని రియల్ ఎస్టేటా కొందామంటే రెక్కలు దాటుతున్నాయి. పోనీ ప్రతి ఒక్కరు అంటుంది డెవలప్మెంట్ అంటారు. ఏం డెవలప్మెంట్ అయినాయి చెప్పండి సార్, మీరు చెప్పండి. మీకు ఏమైనా ఐడియా వస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి. ఏ బెనిఫిట్స్ లేవు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 years నుంచి ఫెడప్ అయి ఉన్నారు గవర్నమెంట్. ఇక్కడ డెవలప్మెంట్ లేదన్న 2 years నుండి. మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ప్రీవియస్ గవర్నమెంట్ పరిపాలన బాగుందంటారా మీరు? అది కొద్ది పర్లేదు సార్. కొందరికి దళిత బంధు వచ్చినా పర్లేదు, అందరూ చెప్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ బెనిఫిట్ పడ్డారు కాదంటే. ₹1,00,000 బీసీకి ఇచ్చారు, బెనిఫిట్ పడ్డారు. కొద్దిగా గొప్ప గవర్నమెంట్ కొందరు తిన్నారు, పబ్లిక్ పైసా కొద్దిగా గవర్నమెంట్ పబ్లిక్ తిన్నారు, కానీ ఒక పింఛన్ అయినా తిన్నారు. ఊర్లలో ఏమైంది, కొందరికి పింఛన్ వస్తలేదు, నెలాఖరికి వస్తుంది. ఆ కోడలు భోజనం పెడతలేదు. ఒకసారి ఊర్లలో పోతే సర్వే చేస్తే భయపడుతారు, కోడలు పింఛన్ వచ్చేదాకా భోజనాలు పెడతలేరు. ఆమెకు 2,000 పింఛన్ వస్తేనే పెడతారట. ఆ నెలాఖరు 4,000 పింఛన్ చేస్తామన్నారు కదా ఇక్కడ. ఇదివరకు ఎక్కడ చేసారు సార్ 4,000 పింఛన్? అదే 2,000 ఇస్తున్నారు కదా. అది ఇచ్చేది కూడా నెలాఖరికి ఇస్తారు కదా. ఇస్తే ఫస్ట్కి వేస్తే ఎవరికైనా ఇచ్చినా సౌదాలు తెస్తారు, ఏదైనా వాళ్ళ ఇంట్లోకి ఇచ్చుకోనైనా ముసలి వాళ్ళు ఏదైనా బెనిఫిట్ పెడతారు, లేదంటే కాస్త తాగుతారో తింటారో ఏదో వాళ్ళ ఏజ్ తగ్గట్టు. కానీ అవి కూడా ఇవ్వలేదు కదా. ఇస్తే 4,000 కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ 2,000 కూడా కరెక్ట్గా ఇస్తలేడు. అదైతే మరీ ఘోరం పరిస్థితి. దాన్ని మీరు ఏం చేస్తారంటే నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. అదైతే మీరు ఆలోచించి చెప్పండి. అది మీరు నా మెసేజ్ ఎక్కడి దాకా పోయినా పర్లేదు. అదే అనొద్దు, కానీ కేసీఆర్ అన్నం పెట్టిండు సార్, 100% పెట్టిండు. మరి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా? 100% సార్. మధ్యతర ఎన్నికలు వస్తే మాత్రం కేసీఆర్ డెవలప్మెంట్ చేసిండు కనుక మళ్ళీ ఎన్నికలు వచ్చినా మాత్రం భారంగా పబ్లిక్ అందరూ కేసీఆరే అంటారు. ఇంకోటి, సికింద్రాబాద్ ఏరియాలో కొందరు క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ సాధారణంగా ఎవరికి ఓటు ప్రిఫరెన్స్ ఇయ్యరు వాళ్ళు, ఎందుకంటే ప్రేయర్లు చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈసారి వాళ్ళు కేసీఆర్కి ఓటేస్తామనే దాకా వచ్చిందంటే ఏ గవర్నమెంట్ నడుస్తుండొచ్చు చెప్పండి. వాళ్ళకి ఏం అవసరం? మామూలుగా ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళు ఉంటారు క్రిస్టియన్స్. చర్చిలో సికింద్రాబాద్ ఏరియాలో కానీ అంటే ఎవరైనా సరందారు కూడా ప్రేయర్లు అందరూ బిలీవ్ చేస్తారు. ఏమని? కేసీఆర్ మధ్యలో వస్తే మేము మళ్ళీ సీఎం చేస్తామైనా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరినీ ఆలోచించాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ని, హిందూస్ని, ముస్లింని సర్వే చేయాలి. నువ్వు మొన్న షాదీ ముబారక్ వాళ్ళకి ఇస్తలేవు, కొన్ని వాళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి అంటే వాళ్ళకి ఇవ్వలేదు. మొన్న క్రిస్మస్కి వచ్చింది, అది ఇస్తుండే ఇంతకుముందు గిఫ్ట్ బట్టలు ఇస్తుండే, అవి ఇవ్వలేదు. మన బతుకమ్మ చీరలు అని అవి ఇవ్వలేదు. ఇక దానికి ఏం సార్, ఇప్పుడు నువ్వే ఖండించుకుంటూ పోతున్నావు కదా. ఫ్రీ బస్ అన్నారు కదా. ఫ్రీ బస్ ఎవరు ఎక్కుతున్నారు సార్? పని లేని వాళ్ళందరూ ఎక్కుతున్నారు. పన్నున్న వాళ్ళకి ఎక్కి ఒక కార్డు, దానికి ఒక ఐడి కార్డు ఇస్తే పనులు అందరూ ఎక్కుతారు, అదొక సంతోషం ఫ్రీ బస్. కానీ అమ్మగా అక్కలకు ఇచ్చుకుంటా వాళ్ళని ఎంత బాధ పెడుతున్నట్టు. వంట చేయకుండా ఇంట్లో నుంచి వాళ్ళు ఏదో బయటికి షాపింగ్ లాగా తిరుగుతున్నారు. ఇంట్లో వస్తే మొగుడు వంట అయితే లేదు, ఇంట్లో ఏడు పోయినంటే షాపింగ్ పోయినా అంటారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి సార్, కదా సార్? మీరైతే ఓవరాల్గా అయితే ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా అంటారు? బాగుందంటారా, నచ్చలేదు? 0 ఇస్తున్నా సార్. ఈ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ 0 ఇస్తున్నా. మళ్ళీ రేపెల్లుండి ఏ టీఆర్ఎస్ కానీ మన కేసీఆర్ బెనిఫిట్లో వస్తాడు, 100% సక్సెస్ఫుల్ అవుతుంది. మళ్ళీ మంచి రోజులు వస్తాయని సంతోషపడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్,
మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.